నమస్కారాలు. అట్లనే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర నాయకత్వం ఆదేశం మేరకు గత 10 రోజులుగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాం. అదే ఒరవడిలో భాగంగా ఇవాళ మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ పట్టణానికి రావడం జరిగింది. మీరందరూ పత్రికలు చదువుతూనే ఉన్నారు, సోషల్ మీడియాను ఫాలో అవుతూనే ఉన్నారు. 2 విషయాలు మేము మీతో పంచుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎన్నడూ కూడా వాళ్ళు ప్రజలకు వచ్చే పరిస్థితే లేదు. కొత్తగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో ఊరు వాడ తిరుగుతారు. తిరగని ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్రజా సమస్యలను కూడా పట్టించుకోవాలి కదా. ఎక్కడైనా ప్రజా సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ముందుగా వారి గురించి చెప్పే కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ మొత్తం వారి చరిత్రను చూస్తేనే మహాత్మా గాంధీ ఆశయాలకు వ్యతిరేకంగా నడిచిన పార్టీ అది. మహాత్మా గాంధీ జై బాపు అంటారు. ఇవాళ అదే మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపును వారు తుంగలో దొక్కారు. ఎన్నడూ కూడా మహాత్మా గాంధీ ఆయన బతికున్న రోజులు చాలా సందర్భాల్లో పత్రికల్లో కూడా వ్యాసాలు రాశారు. మనం ఎప్పుడైతే స్వతంత్రం మన భారతదేశానికి వస్తుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీని రద్దు చేద్దామనుకున్నారు. ఎందుకు అని అంటే ఇది కేవలం స్వతంత్రం సాధించడానికి ఒక మార్గం, స్వతంత్రం సాధించడానికి ఒక వాహక నౌకలాగా మనం ఉపయోగించుకుందాం అనుకున్నారు తప్పించి, దీన్ని మళ్ళా స్వతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం ఆవిష్కరింపబడ్డ తర్వాత ఆ పార్టీని కొనసాగించాలనే ఆలోచన వారికి ఏనాడు లేకుండే. కానీ నెహ్రూ గారు దాన్ని తుంగలో దొక్కి దాన్ని పక్కన పెట్టి, ఆయన ఆలోచనలు పక్కన పెట్టి అదే పార్టీని కొనసాగించి అప్రతిహతంగా ఆయన తర్వాత ఆయన బిడ్డ, ఆయన మనవడు, ముని మనవడు అధికారంలో ఉండడానికి డైనాస్ పాలిటిక్స్, ఏదైతే కుటుంబ రాజకీయాలకు ఆద్యం పోసిందో నెహ్రూ గారు. ఈ దేశానికి ఆయన చేసినంత అన్యాయం ఇంకెవ్వరు చేయలే. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ బాపు ఆశయాలకు, బాపు ఆలోచనలకు ఈ నెహ్రూ గారు తూట్లు పొడిచిర్రు అనేది అందరికీ తెలియాల్సిన విషయం. రెండవది, జై భీమ్ అంటారు వీళ్ళు. అసలు అంబేద్కర్ గారు బతికున్నన్ని రోజులు నెహ్రూ ఆయనని ఏ రోజు కూడా ఓర్వలే. ఆయన బతికున్నన్ని రోజులు ఆయన వేటాడే ప్రయత్నమే చేశాడు. రాజ్యాంగ పరిషత్తుకు ఆయన ఎన్నిక కావద్దని ఎన్ని కుట్రలు పన్నిండంటే ఆయనకు తెలుసు. ఈయన చదువుకున్నవాడు, పెద్ద మేధావి. ఈయన రాజ్యాంగ పరిషత్తుకు వస్తే రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అవుతాడు. చైర్మన్ అయ్యి రేపు రాజ్యాంగాన్ని రచిస్తే నా పదవికి ఎసరు పెడతాడు అనే దుర్బుద్ధితోటి నెహ్రూ గారు ఎంత పెద్ద ఎత్తున కుట్రమని రాజ్యాంగ పరిషత్తుకు ఆయన బాంబే నుంచి నిల్చుంటే ఆయన ఓడిపోయాడు. ఓడగొట్టారు వీళ్ళందరూ కలిసి. నెహ్రూ స్వయంగా పిలుపునిచ్చాడు. చాలా సందర్భాల్లో ఆయన మౌంట్ బ్యాటన్ అప్పుడున్న వైస్రాయ్, ఆయన భార్యతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేవాళ్ళు. అవన్నీ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆర్కైవ్స్ లో ఉన్నాయి. కాబట్టి ఆ రోజు బాంబే నుంచి ఓడగొడితే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి సహకారంతో ఆయన బెంగాల్ నుంచి ఎన్నికయ్యారు రాజ్యాంగ పరిషత్తుకు. ఎన్నికైతేనే రాజ్యాంగ పరిషత్తుకు చైర్మన్ అయ్యారు. ఆయన రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైతేనే, రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయితేనే భారత రాజ్యాంగాన్ని రచించగలిగారు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఆయన రచించగలిగిందంటే దాంట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి కృషి ఎంతో ఉంది. ఎంత కుట్ర అంటే ఆయన రాజ్యాంగ పరిషత్తు నుంచి ఏదైతే బెంగాల్లోని ప్రాంతాల నుంచి గెలిచిండో ఆ ప్రాంతాలను తూర్పు పాకిస్తాన్ లో కలిపేసారు. రేపు ఈయన పదవి కూడా ఉండొద్దు అని కుట్రపూరితంగా. అంత ఓర్వలేనితనం నెహ్రూ గారి. కాబట్టి ఆయన బతుకు చనిపోయిన తర్వాత నెహ్రూ గారిని ఢిల్లీలో ఆయన చనిపోయాడు. ఆయన బాంబేలో చనిపోలే. ఢిల్లీలో చనిపోయిన వ్యక్తికి ఏదైతే పివి నరసింహరావు గారికి ఏదైతే ఢిల్లీలో చనిపోతే ఆయన శవాన్ని హైదరాబాద్ కు పంపించినట్టు అంబేద్కర్ గారి శవాన్ని కూడా బాంబే పంపించాడు నెహ్రూ. ఆయన ఉన్న ఇల్లును స్మారకంగా చేద్దామనంటే ఇవ్వలే. మళ్ళా మోదీజీ 2016 ఆయన ఉన్న ఇంటిని మహాపరినిర్వాణ భూమిగా, అంటే ఆయన చనిపోయిన ప్రాంతం కాబట్టి బుద్ధిజంలో మహాపరినిర్వాణం అంటే చనిపోవడం అన్నట్టు. ఆయన ఉన్న గృహాన్ని వాళ్ళ ఒక తీర్థస్థలంగా తీర్చిదిద్దింది 2016లో నరేంద్ర మోడీ గారు. వీళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటారు. ఇప్పుడు జై భీమ్ జై భీమ్ జై భీమ్ అనే అర్హత ఉన్నదా కాంగ్రెస్ నాయకులకు? జై బాపు అనే అర్హత ఉన్నదా కాంగ్రెస్ నాయకులకు? ఇప్పుడు వీళ్ళు జై భీమ్ జై
భీమ్ జై బాపు జై సంవిధాన్ అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. ఎంత అన్యాయం అండి. ఇవాళ అంబేద్కర్ బతుకున్న రోజు అన్ని రకాలుగా అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 1951లో మన మిత్రులు చెప్పినట్టు ఆయన రక్షణ విదేశాంగ శాఖ మంత్రిగా ఉంటే ఆ రెండు పదవులు, ఆ రెండు పోర్ట్ఫోలియోలు ఆయన దగ్గర నుంచి నెహ్రూ తీసేశారు. ఆయన అవమాన భారంతో మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఒక పోరాటం చేసిండ్రు. ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఈ బుద్ధిజాన్ని స్థాపించడం కానివ్వండి, కాంగ్రెస్ లో ఆయన తరచూ అవమానాలు జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడం కానివ్వండి, ఇవన్నీ కాంగ్రెస్ లో ఆయన జరిగిన తీవ్ర అవమానాల ఫలితమే ఇది. ఢిల్లీలో ఆయన అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదు. ఎంత దారుణం అంటే ఇవాళ ఇవన్నీ మాటలు చెప్పి ఇప్పుడు జై భీమ్ అని చెప్పి కొన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి కుట్ర పన్నుతోంది కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ దేశంలో బ్రాహ్మణ మనవాదాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఆ వ్యవస్థ నుంచే తర్వాత రకరకాలుగా ఇవాళ వాళ్ళ కుటుంబ రాజకీయాలని 3 సార్ల నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరా గారు, ఆ తర్వాత రాజీవ్ తర్వాత సోనియా గారు ఎన్ఎస్సీ చైర్మన్ గా ఉన్నారు, తర్వాత రాహుల్ గాంధీ గారు ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. మొత్తంగా అన్ని పదవులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అదే మోదీజీ పంచతీర్థాలుగా ఆయన పుట్టిన మౌ పట్టణం కానివ్వండి, ఆయన లండన్ లో చదువుకున్న ఇల్లు కానివ్వండి, ఆయన దీక్షా భూమి ఏదో నాగ్పూర్ లో బౌద్ధ దీక్షను స్వీకరించిన స్థలం కానివ్వండి, మహాపరినిర్వాణ భూమి కానివ్వండి, చైత్య భూమి కానివ్వండి, ఆయన దహన సంస్కారాలు జరిగిన ప్రదేశం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పంచతీర్థాలుగా అభివృద్ధి చేసింది. ఎవరేం చేసినారో మన కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఈ విషయాలని ప్రజల్లో చర్చకు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మీద తీవ్రమైన దుష్ప్రచారం చేస్తాను. రిజర్వేషన్లు ఎత్తేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని పోయినసారి దుష్ప్రచారం చేశారు. రాజ్యాంగాన్ని 75 సార్లు మార్చిందే, 75 సార్లు సవరించిందే కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం 8 సార్లు మాత్రమే దాన్ని సవరించింది. 75 సార్లు స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు 75 సార్లు దాన్ని సవరించింది. రాజ్యాంగాన్ని రకరకాలుగా మార్చింది. వాళ్ళ అనుకూలంగా మార్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. అత్యవసర ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ టైంలో కోర్టులకున్న హక్కులను కూడా కలరాశారు. ఆ రోజు ఏ వ్యవస్థ కూడా పత్రికా మిత్రులందరినీ జైల్లో వేసే కార్యక్రమం. జయప్రకాష్ నారాయణ గారిని జైల్లో వేయాలి, అటల్ బిహారీ వాజ్పేయి గారిని జైల్లో వేయాలి, ఆ రోజున్న లోక్ నాయక్ మన రామ్ మనోహర్ లోహియా గారిని జైల్లో వేయాలి, అడ్వాణి గారిని జైల్లో వేయాలి. వీళ్ళందరినీ జైల్లో వేసి ఒక 3 సంవత్సరాలు భారతదేశంలో అత్యవసర పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ మొత్తం భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు. కాబట్టి ఇవన్నిటికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీరందరూ ఆలోచించాలి. అట్లనే అదే భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ పరంగా జరపాలని నిర్ణయించడం. 2016లో 125వ జయంతిని ప్రపంచ దేశాల్లో 120 దేశాల్లో ప్రభుత్వం నిర్వహించింది. అట్లనే అటల్ బిహారీ వాజ్పేయి గారు అసలు రాజ్యాంగాన్ని నిర్మించింది, రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ గారు కదా. ఆయన చిత్రపటం పార్లమెంట్ హౌస్ లో ఉండాలన్నా ఉండద్దా? ఎప్పుడు వచ్చింది తెలుసా? 1947లో రాలే, 56లో ఆయన తెలిపిన తర్వాత రాలే. 1990లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు చొరవ తీసుకుని ఆయన నాయకత్వంలో అక్కడ ఒక పోర్ట్రైట్, అక్కడ ఒక చిత్రపటాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి మన అంబేద్కర్ గారి మీద ఎంత కోపం, ఎంత అక్కసు, ఎంత కుట్ర ఉన్నదనేది మీరు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. అదే బాంబేలో ఇవాళ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వ విగ్రహాన్ని కూడా మోడీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. 450 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన 3వ విగ్రహంగా పరిడవిల్లబోతుంది. అట్లే రాజ్యాంగ సవరణల గురించి మాట్లాడినాం, అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడినాం. 88 సార్ల రాష్ట్రపతి పాలన రాష్ట్రాల్లో విధించింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు నీతి వాక్యాలు చెప్తారు. వీళ్ళు చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు, దూరేటి. కాబట్టి కొన్ని మాటలు మాట్లాడకపోతే బాగుంటది. అడ్డగోలుగా మండల్ కమిషన్ ను వ్యతిరేకించారు, ఓబీసీ రిజర్వేషన్ ను వ్యతిరేకించారు. వాళ్ళు బీసీలకు అసలు ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలే ఫస్ట్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. 10 సంవత్సరాలే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉండాలి.
ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. ఆ టైంలో నెహ్రూ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు అసమర్థులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుంది, అసమర్థులకు చోటు ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు, చదువుల్లో అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ఎంత కుట్రపూరితంగా వ్యవహరించిండు నెహ్రూ గారు. కానీ మిగతా పార్లమెంట్ సభ్యులందరూ ఒక్కదాటి మీదకి వచ్చి ఆ కుట్రకోణాన్ని ఆవిష్కరించడంతో ఆయన నిజస్వరూపం బట్టబయలేదు. ఉమ్మడి పౌర స్మృతిని దేవాలని రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ గారికే ఉండే. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పౌర స్మృతి ఎందుకు? ముస్లింలకు విడాకులు తీసుకోవడానికి ఒక విధానం ఎందుకు? హిందువులకు ఒక విధానం ఎందుకు? అందరూ భారతదేశ పౌరులే కదా. విడాకుల విషయంలో ముస్లిం మహిళలకు ఎందుకు అన్యాయం జరగాలి? హిందూ మహిళలకు ఎందుకు కోర్టుల ద్వారా విడాకులు తీసుకోవాలి? అదే వీళ్ళకేమో ముస్లిం పర్సనల్ లా బోర్డు, లేకపోతే ట్రిపుల్ తలాక్ అని చెప్తే 3 సార్లు తలాక్ అని చెప్తే వాళ్లకు భర్త నుంచి భార్యకు విడాకులు దక్కే ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని రద్దు చేసి ట్రిపుల్ తలాక్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి ముస్లిం మహిళలకు ఆత్మగౌరవం ఇచ్చింది, వారికి సాంత్వన చేకూర్చింది, భరోసానిచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నికల కమిషన్ ను రకరకాలుగా నిర్వీర్యం చేశారు. రాజీవ్ గాంధీకి ఎన్నికల కమిషన్ కు ఎన్నడూ కూడా, కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఎన్నడూ కూడా పడలే వాళ్ళిద్దరికి. కాబట్టి ఒక కమిషనర్ ఉంటే నా మాట ఇంటలేడని చెప్పి 3 కమిషనర్లు పెట్టింది రాజీవ్ గాంధీ. ఇప్పుడు చాలా మాటలు చెప్తారు. కాబట్టి కోర్టుల్ని, న్యాయమూర్తుల్ని రకరకాలుగా వాడుకొని వాళ్ళను ఉపయోగించుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ విషయాల మీద మీరు ఆలోచన చేయండి. రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26న ఏదైతే రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామో అది రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015లో. 75వ రాజ్యాంగ వార్షికోత్సవం జరుపుకున్న తరుణంలో ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ హౌస్ లో నిర్వహించి ఉభయ సభల ద్వారా ఒక తీర్మానాన్ని చేసి ప్రజల్లో ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మీరు అన్ని ఆలోచన చేయండి. ఈ ఎస్సీ ఎస్టీల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తోంది. 200 కోట్లతోటి రాయితీ ఆర్థిక సాయం అందించడం, వెంచర్ క్యాపిటల్ ఫండ్ సృష్టించడం, విద్యా సాధికారిత, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్, సామాజిక న్యాయం పరిధిని విస్తరించడం, అంటే ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం. అదే నీట్ పరీక్షలో ఇదివరకు ఓబీసీ కోటా లేకుండే, ఇప్పుడు ఓబీసీ కోటా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే వచ్చింది. జాతీయ ఓబీసీ కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నేను ఇప్పుడే హన్స్రాజ్ భయ్యాను కలిసి వస్తున్నా. ఆయన ఆసిఫాబాద్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అక్కడికి వచ్చారు. ఇవాళ జాతీయ నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్ మన పక్కనున్న చంద్రపూర్ పట్టణానికి చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు యాదవ్లు ఒక ఓబీసీ వ్యక్తికి అంత రాజ్యాంగబద్ధ కేంద్ర కేబినెట్ పదవినిచ్చి ఓబీసీ కులాలందరినీ ఆదుకొని వాళ్ళకు భరోసా కల్పించే ఏర్పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు అవన్నీ విషయాల మీద మన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మన చర్చకు పెట్టాలి. మనం ఎక్కడా రిజర్వేషన్లకు వ్యతిరేకం లేము, ఎక్కడా రాజ్యాంగానికి వ్యతిరేకం లేము. 10 సంవత్సరాలు మన పాలనే గీటు రాయి. మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు, బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. మనం కొన్ని సామాజిక వర్గాలకు వ్యతిరేకమని అనే ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మైనారిటీలకు వ్యతిరేకం కూడా కాదు ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ. మైనారిటీల్లో కాదు, ఎవరైతే జాతిని వ్యతిరేకించి జాతిలో వైషమ్యాలను ప్రబలింపజేసే ఆలోచన చేస్తున్నారో వాళ్లకు వ్యతిరేకం మాత్రమే. మైనారిటీ వర్గానికి కానివ్వండి, మైనారిటీ మతాలకు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఎన్నడూ వ్యతిరేకంగానే కాదు. మీరు ఆలోచన చేయండి. ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ ఒక ఎస్టీ గిరిజన వితంతు మహిళ ద్రౌపది ముర్ము, మామూలుగా వితంతువులు అని అంటే మనం అపశకునం అనుకుంటాం, అటువంటి గిరిజన వితంతు మహిళను తీసుకువెళ్లి దేశ రాష్ట్రపతిని చేసి మొదటి కుర్చీనిచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మహిళా సాధికారిత కానివ్వండి, వితంతు సాధికారిత కానివ్వండి, అందులో ఆదివాసీల సాధికారిత కానీ అన్ని కోణాల ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారు ముందుకు పోతా ఉంటే ఆయన మీద అక్కసు వెళ్ళగలుగుతున్నారు. 370 ఆర్టికల్ ఇవాళ రద్దు చేయడంతో కాశ్మీరు ప్రశాంతంగా తయారై, కాశ్మీర్ లో మాకు ఓట్లు రాలే, మాకు సీట్లు రాలే, అయినా అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలనే తలంపుతోటి 370 ఆర్టికల్ రద్దు చేసి
కొంత కాలం పాటు రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ ఎన్నికలు నిర్వహించి ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెసే అధికారంలో ఉంది అక్కడ. అయినా ప్రజాస్వామ్యయుతమైన పాలన అక్కడ రావాలి, కాశ్మీర్ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఆలోచనతోటి 370 ఆర్టికల్ ను రద్దు చేసినాం. నెహ్రూ గారు ఆయన కాశ్మీరీ పండితుడు, ఆయన కాశ్మీర్కి ఏం న్యాయం చేసిండు? అల్లకొల్లోలం చేసిండు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించిండు ఆయన. కాబట్టి ఇవన్నీ విషయాల మీద మీరు పూర్తి అవగాహన కలిగి ఉండండి. కాంగ్రెస్ నాయకులు ఇట్లా ఊర్లు వాడలు ఇట్లా తిరుగుతా ఉంటే వాళ్ళకు ఓట్లు వస్తాయని మీరు అనుకోకండి. ఇవాళ కాంగ్రెస్ ఆశలన్నీ దింపుడు గలేం ఆశలే, అవునా? ఇవాళ ఎన్నికలు పెట్టమనండి, మీ నస్పూర్ పట్టణంలో ఒక ఎన్నికలు పెట్టమనండి, మున్సిపల్ ఎన్నికలు పెట్టమనండి, ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం, అవునా? సర్పంచ్ ఎన్నికలు గత 15 నెలలుగా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్ ఎన్నికలు పెట్టలేకపోవడంతో 15 కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు, కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు అక్కడనే ఆగిపోయినాయి, సర్పంచులు లేక, ఎవరికి ఇవ్వాలో తెలియక. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు లేవు, ఎంపీటీసీ ఎన్నికలు లేవు, జెడ్పీటీసీ ఎన్నికలు లేవు, మున్సిపల్ ఎన్నికలు లేవు. ఎందుకంటే వాళ్ళకు సర్వే రిపోర్ట్లు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు, పాలన గాడి తప్పింది. ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి సఖ్యత లేదు, మంత్రివర్గానికి అధికారులకు సఖ్యత లేదు, అధికారులకు ప్రజలకు మధ్యలో అనుసంధానమే లేదు. ఇదంతా రాష్ట్రం అంతా ఇడిచిన ముల్లే అయిపోయింది. నేను ఒక్కటే మీకు చెప్పేది, ఈ రాష్ట్రం నడుము లోతు అప్పుల ఊబులకు కూరుకుపోవడానికి బీఆర్ఎస్ కారణమైతే, పీకల లోతు అప్పుల ఊబులకు కూరుకుపోవడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కారణమైంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెరపినబడాలంటే, ఒడ్డెక్కాలంటే కేవలం డబుల్ ఇంజన్ సర్కారే శరణ్యం. రాబోయే 3 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కేవలం అధికారమే పరమావధిగా మనం పనిచేస్తాం. కానీ ఎందుకు అనంటే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే మన రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సమాజానికి ఏం లాభం జరిగిందండి? వచ్చిందా రైతు బంధు? ఆయన ఇచ్చిన పథకం సరే పాపులర్ స్కీమే ఉండే, కనీసం ఆ ఉన్న పథకాలను కూడా కొనసాగించలేకపోయింది. రైతు బంధు పక్కన పెట్టి రైతు భరోసా అన్నాడు, ఎన్నో పథకాలు చెప్పింది. అవన్నీ మేనిఫెస్టో రోజు ఆ తలాపనం పెట్టుకొని చదివి మేము నెరివడతానంగానే అలా అమలు చేసేది లేదు, మను లేదు, అవునా? తుమ్మిడియేటి ప్రాజెక్టు ప్రాణహిత ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలు. ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడతలేరు? పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా. ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా ఎండబెట్టి కేసీఆర్ కాళేశ్వరాన్ని తీసుకపోతే అది మొత్తం కుంగిందా లేదా? అవునా? ఆయన ఎలక్షన్ కు 3 నెలల ముందు కుంగితే దాంతో ఆయన పదవి పోయిందా లేదా? అవునా? ఈ ప్రాజెక్టును అక్కడికి తీసుకుపోయిండు, ఆ ప్రాజెక్టును అక్కడ మన పాపం దాకింది, మన ఉసురు దాకింది, అది కూలిపోయింది. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది, అవునా? వాడు మనకేదో అన్యాయం చేద్దాం అనుకుంటే వానికి దేవుడే అన్యాయం చేసి. కాబట్టి తుమ్మిడియేటి ప్రాజెక్టు నిర్మించాలని మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోదండరాం సార్, ఎందుకంటే కౌన్సిల్లో మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఆయనను తీసుకుని మొన్ననే కలవడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా కోరినాం. తప్పకుండా ఇది తీర్చుకోండి. ఇది మీరు ఏమంటారమ్మా, మన ఈ తుమ్మిడియేటి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. తూర్పు ఆదిలాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ కు నీళ్లు వస్తాయి. ఇవాళ కాళేశ్వరం కు ప్రత్యామ్నాయం, మీరు కాళేశ్వరంలో నీళ్లు ఆపే పరిస్థితి లేదు, అవునా? మరి నీళ్లు ఎక్కడ ఆపాలి? ఎక్కడున్నాయి నీళ్లు ఉన్నాయని గోదావరిలో నీళ్లు లేవు, మీకు అందరికీ తెలుసు. నీళ్ళన్నీ ప్రాణహితలనే ఉన్నాయి. ప్రాణహిత నీళ్లను ఒడిచి పట్టుకోవాలంటే కాళేశ్వరం కుంగిపోయింది కాబట్టి దాని ప్రత్యామ్నాయం తుమ్మిడియేటి దగ్గర బ్యారేజ్ కట్టి ఈ ఉన్న కాలువలు మైలారం వరకు ఆల్రెడీ కాలువ వచ్చేసింది. మైలారం నుంచి ఎల్లంపల్లి వరకు లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లిలో నీళ్లు తోడిపోస్తే ఇక్కడ నుంచి మిడ్ మానేర్ కానివ్వండి, లోవర్ మానేర్ కానివ్వండి, అటు బసవాపూర్ రిజర్వాయర్ కానివ్వండి, గంధమల్ల కానివ్వండి, అటు పోతే మల్లన్న సాగర్ కానివ్వండి, ఇటు కొండపోచమ్మ సాగర్, కేశవాపూర్ రిజర్వాయర్ వరకు, గన్పూర్ రిజర్వాయర్ వరకు, హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తూర్పు ఆదిలాబాద్ జిల్లాను ఆయన ఎండబెట్టిండు కాబట్టి దేవుడు ఆయనను శపించు. కాబట్టి ఈ విషయాలు కూడా మేము అసెంబ్లీలో చాలా అవకాశాలు దక్కినాయి, మాట్లాడుతున్నాం. కానీ ఎన్ని మాట్లాడినా చెవిటోని ముందు శంఖ ముదినట్టే ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకి నిధులు లేవు. కాబట్టి రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పోయిన పడ్డట్టయింది. దానికి ప్రత్యామ్నాయం కేవలం డబుల్ ఇంజన్ సర్కారే. మహారాష్ట్ర మన ముందు ఉన్న ఉత్తరాన ఉన్న మహారాష్ట్ర బాగుపడుతుంది, దక్షిణాన ఉన్న ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. మధ్యలో మనమే ఆగమైనాం, మనమే వెనుకబడ్డాం, మనమే
ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అది ప్రత్యామ్నాయం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుంది అనే విషయాన్ని మీరు ప్రజల మనసుల్లో రేకెత్తించగలగాలి. ఆ రోజే తెలంగాణ సమాజానికి న్యాయం జరుగుతుంది. తెలంగాణ సమాజానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తించాలి. ధన్యవాదాలు.